వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే నేను మీకు పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2-3 చెక్క, అలాగే 3-4 లవంగాలు, ఒక 3 యాలకులు, కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా కూడా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. పుదీనా ఇవన్నీ మొత్తం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎసరు కూడా యాడ్ చేసుకున్నాము ఇందులోకి. ఇందులోకి వాటర్ కొలత వచ్చేసి నేను 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే కప్పు రైస్కి 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి వాటికి కొలుచుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు రైస్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని రైస్ని కలుపుకోవాలి.
రైస్ బాగా బాయిల్ అయ్యి దగ్గర పడిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని లో టు మీడియం పెట్టుకుందాము ఒక 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం పెట్టుకుందామండి. రైస్ అనేది మనకి బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్‌ని చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనకిప్పుడు పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిపై కొంచెం పుదీనాను కూడా గార్నిష్ చేసుకుందాము. ఇంకింతేనండి, మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ పుదీనా రైస్‌ని మనం తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ దీన్ని క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న స్పెషల్ డిష్‌గా మనం పుదీనా రైస్‌ని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. నా ఈ రెసిపీ మీకెలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అంతకంటే ముందుగా మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.